హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రమాణాల్ని తుంగలో తొక్కి మనువాదాన్ని భుజాన మోస్తున్న కమలం పార్టీ ఏలుబడిలో దళితులకు మిగిలింది అడుగడుగున అవమానాలే, వేదనలే. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారున్న రాష్ట్రాల్లో గూండాలు దారుణంగా పేట్రేగిపోతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒడిశాలో ఇటీవల అలాంటి ఘోరమే వెలుగు చూసింది. గాంజాం జిల్లాలో ఆవు 2 దూడలను కొనుగోలు చేసి వాహనంలో వాటిని తీసుకెళ్తున్న ఇద్దరు దళితులను అడ్డగించి వారి మొబైల్ ఫోన్లను, నగదును లాక్కుని దాడి చేశారు. పశువులను విడిచిపెట్టడానికి 30,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వాళ్ళు నిరాకరించడంతో కట్టేసి అరగుండు కొట్టించి దాదాపు 2 కిలోమీటర్ల రోడ్డుపై మోకాళ్లపై నడిపించారు. బలవంతంగా గడ్డి తినిపించి మురుగునీరు తాగించారు. కేసు నమోదు విషయంలోనూ పోలీసులు జాప్యం చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఒడిశాలో పెచ్చుమీరిపోతున్నాయి. మేకలను అపహరించారనే పేరుతో జగత్ సింగ్ పూర్లో 2 దళితులకు గుండు కొట్టించి చెప్పుల దండలేసి ఊరేగించిన వీడియో ఈ ఏడాది జనవరిలో వెలుగు చూసింది. ఇక యోగి కొలువుదీరిన ఉత్తరప్రదేశ్లో కానీ, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కానీ ఇలాంటి ఘటనలకు కొదవే లేదు. లైంగిక దాడులు, హత్యలు, నోట్లో చెప్పులు కుక్కడాలు, వారిపై మూత్రం పోయటం, మూత్రాన్ని తాగించటం, ఇట్లాంటి ఎన్నో అమానుష ఘటనలు. గతేడాది యోగి ఆదిత్యనాథ్ పాలనలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియాల్లో దళిత బాలుడు దొంగతనం చేశారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టడంతో పాటు గుండు గీయించి ముఖానికి నల్ల రంగు పూసి గ్రామం మొత్తం కూడా ఊరేగించారు. 5 కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న 3 మగపిల్లల ముంజేతులపై దొంగ అని రాసి ఊరేగించారు. బహిరంగంగా కొట్టడం, ఆలయాల్లోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం నేరం మోపడం, సామూహిక లైంగిక దాడులకు పాల్పడటం, హత్యలు చేయడం లాంటి అమానుషాలు దళితులపై రోజుకు 150కి పైగా జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో గణాంకాలే చెప్తున్నాయి. ఎన్డీఏ పాలనలో 2018 నుంచి 2022 మధ్య దళితులపై లైంగిక దాడులు 35% పెరిగాయి. దళితులపై అఘాయిత్యాల కేసులు అధికంగా నమోదవుతున్నది ఉత్తరప్రదేశ్లోనే. దోషులకు శిక్షలు పడటానికి బదులుగా సన్మానిస్తున్న ఘటనలే అధికంగా ఉంటూ ఉండడం సంఘ్ మూకలకు ఊతమిస్తోంది. సీజేఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ తొలిసారి మహారాష్ట్రలో అడుగు పెడితే ప్రోటోకాల్ పాటించకుండా అక్కడి ప్రభుత్వం అవమానించింది. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల ముందు రాజ్యాంగానికి, అంబేద్కర్కు మోకరిల్లుతున్న పోస్టర్లతో రాష్ట్రమంతా ప్రచారం చేసుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఏలుబడిలోనే ఈ ఉదంతం జరగడం మనువాదుల చేతలను తెలిపేదే. ఏడాది పాలన సందర్భంగా పొరుగు రాష్ట్రం ఏపీలో నిర్వహించిన సభకు స్థానిక సర్పంచ్ను వేదికపైకి పిలిచి ఆయన దళితుడని తెలియగానే ఆగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే తీరు ఈ కోవలోదే. పాలకులే కుల వివక్షను ఇంత నిస్సిగ్గుగా పాటించడం రాజ్యాంగానికి వ్యతిరేకమే కాదు, అనాగరికం కూడా. ఇటువంటి వారికి పదవుల్లో కొనసాగే హక్కే ఉండదు. ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి ఉదంతాలపై స్పందించకపోవడం, సనాతన ధర్మం అంటూ మనువాదాన్ని ప్రచారం చేస్తూ ఉండటం ఇంకో విచిత్రం. దళితుల గౌరవాన్ని తుంగలో తక్కే ప్రతి సంఘటన రాజ్యాంగంపై దాడే. సమానత్వం, న్యాయం, మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలే. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, మహిళలు వంటి అణగారిన తరగతులకు సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రభుత్వాల విధి. కానీ పాలక పార్టీల నేతలు, అనుయాయులే దాష్టికాలకు పాల్పడటం దారుణం. సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా బాధితులు ఎదురు తిరగటం, పురోగామి శక్తులు వారికి తోడ్పాటునందించడం తప్ప ఇంకో మార్గం లేదు వీళ్లను తిప్పికొట్టడానికి.